మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో అందరికి కూడా వందనాలండి. మంచిది. దేవుడు ఈరోజు మనల్ని దీవించాలి, మనల్ని ఆశీర్వదించాలి అని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుడు 5 ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ మనల్ని 3 చేయమంటున్నాడు. ఆ 3 ఏం చేయమంటున్నాడో అసలు చూద్దాండి. బైబిల్ ఉన్నట్లయితే కీర్తన గ్రంథం 128వ కీర్తన 1వ వచనము ఇలా రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు అని రాయబడి ఉంది. కనుక ఈరోజు దేవుడు ఆశిస్తుంది ఏంటంటే భక్తిపరులు కాదు. ఎవరు? భక్తిపరులు కాదు, భయ భక్తులు కలిగిన వారు కావాలి. ఈరోజు భక్తి మాత్రం ఉంది. నామకార్థమైన భక్తి, నామకార్థమైన విశ్వాసం, నామకార్థమైన నమ్మకము కలిగి ఉన్నారు. భక్తి ఏ భక్తి కలిగి ఉన్నారు? అందరూ కలిగి ఉన్న భక్తిని కలిగి ఉన్నారు. అందరూ ఆచరిస్తున్న భక్తి కలిగి ఉన్నారు. దేవుడికి దశమభాగం వేయాలనే యొక్క, దేవునికి కానుకలు ఇవ్వాలనే యొక్క, దేవుని యొక్క సంఘానికి అది ఇవ్వాలనే ఈ భక్తిలో ఉన్నారు. ఈ భక్తి కాదు దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది ఏంటంటే భయ భక్తులు కోరుకుంటున్నాడు. ఈరోజు అందరిలాగా కాదు. ఈరోజు నీలో భయం పోయింది. భక్తి అయితే మిగిలింది, కానీ భయం మాత్రం ఈరోజు నీలో పోయింది. ఈరోజు నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధి అంటే భయం కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అంటే భయం కలిగి ఉండాలి. దేవుని యొక్క సేవకుడు అంటే భయం కలిగి ఉండాలి. దేవుని యొక్క సంఘం అంటే భయం కలిగి ఉండాలి. ఈ భయం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదములు పొందుకుంటావు. 3వది అంటున్నాడు ఆయన మార్గంలో నడవమంటున్నాడు. ఆయన మార్గం ఏంటిది? నీతి అనే మార్గము, అనగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. ఆయన మార్గము ఈ లోక సంబంధమైన మార్గము కాదు, ప్రత్యేకమైన మార్గం, పరిశుద్ధమైన మార్గము. ఆయన మార్గంలో నీవు నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో నడిచిన ఎడల, ఆయన యందు భయమును భక్తి కలిగి ఉన్న ఎడల ఆయన అంటున్నాడు కదా, నీ చేతుల కష్టార్జితమును నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నీ చేతుల కష్టార్జితమును అనుభవింప చేస్తాను. నీ చేతుల యొక్క కష్టార్జితం, నువ్వు కష్టపడిన దాన్ని నువ్వు అనుభవించే రీతిగా చేస్తాను. ఈరోజు చాలా మంది కష్టపడుతున్నారు. కష్టపడింది ఏమవుతుందంటే చిల్లు పడిన సంచులు వేసినట్లుగా కష్టార్జితం ఈరోజు అయిపోతుంది. చాలా కష్టపడుతున్నావు అండి. చాలా డబ్బులు వస్తున్నాయి, కానీ వచ్చినట్టే పోతున్నాయి. ఎలా పోతున్నాయో అర్థం కావట్లేదు ఈరోజు అని చాలా బాధతో అల్లాడిపోతున్న వారు ఉన్నారు. ఎందుకని ఈరోజు కష్టపడుతున్నారు, కానీ ఆ కష్టాన్ని అనుభవించలేని పరిస్థితి. దేవుడు లేకుండా నీ కష్టార్జితం అంతా కూడా ఏమవుతుంది? మట్టిపాలైపోతుంది. చిల్లిపడిన సంచిలో వేసినట్లుగా అయిపోతుంది కష్టార్జితం. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని మీద నువ్వు ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. నువ్వు భయమును కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి. ఆయన మార్గం నడిచే వ్యక్తిగా ఉన్నట్లయితే అప్పుడు నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు మేలు కలుగుతుందయ్యా, అమ్మ నీకు మేలు కలుగుతుంది. ఈరోజు నువ్వు చాలా అలసిపోయావు కదా. ఇదేంటి, నేను 2 ఏళ్లలో 3 ఏళ్లలో పనులు చేస్తున్నాను, రోజంతా బయటికి వెళ్ళి నేను పొలం పనులు చేస్తున్నాను, రోజంతా నేను ఆఫీస్కి వెళ్ళి ఆ నెలంతా కష్టపడి పని చేస్తున్నాను, అని చేతులకు వస్తున్నాయి, కానీ చేతులకు వచ్చి నీ మరలా చూస్తే కనపడట్లేదు. కనపడవో, దేవునికి నువ్వు దూరం అయిపోయావు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు నీవు నీ కష్టార్జితమును అనుభవించాలంటే నా వైపు తిరుగు. మళ్ళా దేవుడు అంటున్నాడు కదా, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నా యందు భయమును భక్తిని కలిగి ఉంటే నీ కుటుంబము కూడా, నీ భార్య కూడా ఫలిస్తుంది. ఈరోజు అనేకమైన కుటుంబాల్లోని భార్య భర్తలు మాట్లాడుకోరు. భార్య భర్తలు ప్రేమ అనురాగాలు కలిగి ఉండరు. ఒకరికొకరికి సత్సంబంధం ఉండదు. భార్యను చూసి కొద్దిసేపు సంతోషంగా నవ్వలేడు, భర్తను చూసి కొద్దిసేపు సంతోషంగా నవ్వలేదు. భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకునే స్థితి లేదు. ఎడమకం లాగా తయారైపోయారు. ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేని స్థితులు ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, భార్య భర్తలుగా మిమ్మల్ని నేను ఫలింప చేస్తాను. దేవుడు అంటాడు కదా, మీరు ఫలించటమే నా తండ్రి యొక్క చిత్తమై ఉందని అంటున్నాడు. మనం ఫలించాలండి. మనం దీవించబడాలి, మనం సంతోషంగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తము.
దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ కూడా ఒలివ మొక్కల వలె ఎదుగుతారు అంటున్నాడు. ఈరోజు పిల్లలు ఎక్కడండి ఎదిగేది? పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? తండ్రి మాట వింటల్లా, తల్లి మాట వింటల్లా. ఎవడు ఏ సమయానికి వస్తాడో, ఎవడు ఏ సమయానికి వెళ్ళిపోతాడో తెలియదు. ఈరోజు కలిసి కూర్చొని మాట్లాడే స్థితి లేదు, కూర్చొని భోజనం చేసే స్థితి లేదు, కూర్చొని మాట్లాడుకునే స్థితి లేదు, ఒక కుటుంబంలో ఐక్యత లేదు. ఎందుకనంటే ఫోన్లు వచ్చాయి కదా. ఈ ఫోన్ ఎవడి ఫోన్ వాడగొట్టుకొని ఎవడికి వాడు ఆ ఫోన్ వాడటం. ఒకడేం 10 గంటలు పడుకుంటాడు, ఒకడేం 12 గంటలు పడుకుంటాడు, ఒకడేం 1 గంట పడుకుంటాడు. ఉదయం ఏమో ఒకడేమో 7 గంటలు లేస్తాడు, ఒకడు 8 గంటలు లేస్తాడు, ఒకడు 9 గంటలు లేస్తాడు. ఎవరికి వాడికి సంబంధం లేదు. ఎవరికి వాడి పనులకి, వాడి జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబంలో ఐక్యత లేదు, కుటుంబంలో సఖ్యత లేదు. పిల్లల మాట ఇంట్లా ఈరోజు ఏడుస్తున్నారు తల్లులు తండ్రులు. నా పిల్లల మాట ఇంటలేదండి, నా కొడుకు నా మీదకి ఎదురు తిరుగుతుందండి. ఎంత వయసు అండి? 8వ తరగతి 9వ తరగతి చదువుతుంది. ఈరోజు తల్లిగా నీ మీదకి, తండ్రిగా నీ మీదకి ఎదురు తిరగటానికి కారణం ఏంటంటే నీవు నీ దేవుని మాటను వినట్లా, నీవు నీ దేవుని ఆజ్ఞను పాటించట్లేదు. కాబట్టి ఈరోజు నీ పిల్లలు నీ మీద ఎదురు తిరుగుతూ ఉన్నారు. నువ్వు దేవుని మీద ఏ రీతిగా అయితే ఎదురు తిరుగుతున్నావో నీ పిల్లలు కూడా నీ మీద ఎదురు తిరగటం ప్రారంభించారు. నువ్వు నీ పిల్లలు దీవించబడాలి అంటే నువ్వు చేయాల్సిందంటే దేవుని యందు భయమును భక్తిని కలిగి ఆయన మార్గంలో నడువు, నేను దీవిస్తా అంటున్నాడు దేవుడు. అంతటితోనే కాకుండా ఇదిగో సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదించేదను అంటున్నాడు దేవుడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నేను నిన్ను దీవించడం నాకు సంతోషము. ఇదేంటి చాలామంది అంటారు కదా, నాకెందుకండి ఆయన దీవెనలో, మాకెందుకండి ఆయన ఆశీర్వాదంలో, నేను కష్టపడుతున్నాను, నేను రెక్కలు ముక్కలు చేసుకున్నాను, ఇంకో నేను ఇంత సంపాదించాను అంత సంపాదించానని చెప్పుకుంటూ ఉంటారు. అయ్యా వినండి, ఈ లోక సంబంధమైన దీవెనలే కాదు, పరలోక సంబంధమైన దీవెనలో యాకోబు పొందుకున్నాడు. అన్నీ ఉన్నాయి, కానీ యాకోబు అయ్యా నువ్వు నన్ను దీవించు అంటే దేవుడు దీవించాడు. ఈ రోజుకు కూడా యాకోబు అనే పేరుతో ఇశ్రాయేలు యొక్క దేశం ఉంది. ఆ ఇశ్రాయేల్ అనేది ఎవరో పేరు తెలుసా? యాకోబుదే. యాకోబు నేటి వరకు కూడా ఆయన సజీవంగా ఉన్నట్లుగానే ఆ దేశానికి గుర్తుగా పేరు ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదంలో నిలబడిపోతాయండి. దేవుడిచ్చే ఘనత శాశ్వతంగా ఉంటుందండి. దేవుడు అంటాడు కదా దావీదుతోని, దావీదు నీ తర్వాత తరతరాలు కూడా సింహాసనం పైన కూర్చుంటారని దేవుడు చెప్పాడు. అలాగనే ఉంచాడు. అర్థమవుతుందా? దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఒక ప్రత్యేకమైనవి, మనుషులు ఇచ్చేవి కాదు. అది ఏ ఆశీర్వాదం అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదము, పరలోకంలో ఉండే ఆశీర్వాదం అండి. ఈ లోకంలో ఆశీర్వాదము, పరలోకంలో ఆశీర్వాదము కూడా మీ భక్తులు పొందుకున్నారు. అందుకోసం దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు కూడా భయమును భక్తి కలిగి ఉన్నట్లయితే నేను నిన్ను కూడా ఆశీర్వదించాలి, నిన్ను కూడా దీవించాలి అని నేను ఆశపడుతున్నాననేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతటితోనే కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ పిల్లలను చూస్తావు అనగా దీర్ఘాయుష్ని నేను నీకు కలగజేస్తాను, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు బ్రతుకుతావు, నేను ఎన్ని సంవత్సరాలు అయితే నీకు ఆయుష్ను పొడిగించాలని ఆశపడుతున్నానో అన్ని సంవత్సరాలు నేను నీకు ఆయుష్ని నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చాలండి. ఆయన త్రోవలందు నీతిగా నిజాయితీగా యథార్థంగా నడిస్తే చాలండి. ఆయన నీ పిల్లలు నువ్వు చూస్తావు, చూసే రీతికి నేను నీకు ఆయుష్ని ఆరోగ్యాన్ని నేనిస్తానంటున్నాడండి దేవుడు. ఇది ఆయన గొప్పతనం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడిచ్చే దీవెనలు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం కానీ మనం పొందుకోవట్లేదు. ఏం చేస్తున్నామంటే మనము దేవుని యొక్క భయమును భక్తిని నీతి అనే మార్గాన్ని విడిచిపెట్టుకున్నాం. ఒకవేళ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నీతి అనే మార్గంలో నడవటానికి ఇష్టపడినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను దీవిస్తాను. ఎలా దీవిస్తాను? నీ చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాను, నీ యొక్క భార్యని ఫలింప చేస్తాను, నీ బిడ్డల్ని ఒలివ మొక్కల వలె నీతో కలిసి ఉండే రీతిగా నేను చేస్తాను. అంతటితోనే కాకుండా సియోనులో నిన్ను ఆశీర్వదిస్తాను. అంతటితోనే కాకుండా నీకు నీ పిల్లలను చూసే రీతిగా నీకు నేను దీర్ఘాయుష్ని కలగ చేస్తాను, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను అంటున్నాను. కనుక ఇటు యొక్క దీవెనలు నేను పొందుకో, ఇటు దీవెనలు నాకు కావాలి అన్నట్లయితే ప్రభువుని అడుగుతారా? చిన్న ప్రార్థన నాతో కలిసి చేస్తారా? కళ్ళు మూసుకోండి, అందరిని కలిసి ప్రార్థన చేద్దాం.
సర్వోన్నతుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు ఆయన మాకు కావాలి అయా. ఇదిగో ప్రభా, నిన్ను అయా నీ యందు భయంను భక్తిని కలిగి నీ మార్గం నడిచే జీవితం మాకు దయచేసి ఆ ఆశీర్వాదం మేము పొందుకునేలాగా సహాయం చేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ